మోటార్స్ ఇటీవల జూలై 2025 అమ్మకాల నివేదికను రిలీజ్ చేసింది. ఓవరాల్ సేల్స్లో మంచి పొజిషన్లో అయితే నిలిచింది. వాస్తవానికి మన దేశంలో టాటా బ్రాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. బలమైన బాడీ, ప్రయాణికులకు భద్రత, మేలైన మైలేజ్ దీనికి కారణమని చెప్పొచ్చు. టాటా బ్రాండ్లో సిఎన్జి ఇంజన్తో అత్యధికంగా అమ్ముడైన మూడో కార్ టాటా టియాగో. గత నెలలో 5,575 మంది కొత్త కస్టమర్లు టియాగోను కొనుగోలు చేశారు. దేశీయ మార్కెట్లో ఇది మారుతి వేగాన్ ఆర్ అండ్ హ్యుండాయ్ గ్రాండ్ i10 నియోస్తో పోటీ పడుతోంది. టాటా టియాగో లుక్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్పోర్టీ అండ్ ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. ముందు భాగంలో షార్ప్ హెడ్ ల్యాంప్స్ అండ్ సిగ్నేచర్ గ్రిల్ కారును స్టైలిష్గా కనిపించేట్టు చేస్తుంది. ఇక సైడ్ ప్రొఫైల్లో క్లీన్ లైన్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ బాగుంటాయి. కారు వెనక భాగం ఇచ్చినటువంటి బోల్డ్ టైల్ ల్యాంప్స్ టియాగోకు ఒక అదనపు అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఆధునిక డిజైన్ ఫినిషింగ్గా ఉంటుంది. ఇక టాటా కంపెనీ కార్లలో టాటా పంచ్, టాటా నెక్సాన్ తర్వాత టాటా టియాగో మూడో బెస్ట్ సెల్లింగ్ కార్ అని చెప్పొచ్చు. ఏపీ అండ్ తెలంగాణ ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర వచ్చేసి 5 lakhs. అంటే హైదరాబాద్, విజయవాడ ఇలా చూస్తే టాప్ వేరియంట్ రేట్ వచ్చేసి 8,55,000 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర అవసరమైనటువంటి ఖర్చులు కలుపుకొని హైదరాబాద్, విజయవాడల్లో గనక చూసినట్టయితే 6.05 లక్షల దాదాపుగా ఉంటుంది. ఆన్ రోడ్ ధరతో ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇక టాటా టియాగో ఫీచర్స్, టాటా టియాగోలో 12 వేరియంట్లో లభిస్తుంది. ఇందులో పెట్రోల్ అండ్ సిఎన్జి ఎంపికలు రెండూ ఉంటాయి. టాటా టియాగోలో 242 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఈ కారు గ్రాండ్ క్లియరెన్స్ 170 mm. బండి ముందు భాగంలో డిస్క్ బ్రేక్లు అండ్ వెనక భాగంలో డ్రమ్ బ్రేక్లు ఉంటాయి. మైలేజ్ విషయానికి వస్తే టాటా టియాగో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ అయితే లీటర్కు 20.09 కిలోమీటర్లు ఇస్తుంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే లీటర్కు వచ్చేసి 19 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. టాటా టియాగో సిఎన్జి మోడ్లో వాడితే గనక మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 26.49 కిలోమీటర్లు పర్ కేజీ, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి 28.06 కిలోమీటర్లు పర్ కేజీ. ఇక టాటా టియాగో సిఎన్జి వేరియంట్ 2 ట్యాంకులను పూర్తిగా నింపితే ARAI సర్టిఫై చేసినటువంటి ప్రకారం 900 కిలోమీటర్ల వరకు సులభంగా వెళ్ళొచ్చు. అంటే హైదరాబాద్ టు విజయవాడ మధ్య దాదాపు 2 ట్రిప్పులు కొట్టొచ్చు అన్నమాట.